మా ఇంటి దగ్గరికి మన ప్రకాశం జిల్లా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరినీ ఒకసారి మాట్లాడిస్తాను. ఇక్కడ వాళ్ళు గమనించింది ఏంటి అడుగుతాను, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వెంకట్రావు అండి, ఇదే వెంకట్రావు. నేను ఒంగోలు నుంచి వచ్చాను, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడ మా బాబు పాప ఇక్కడే ఉంటారు. ఇద్దరు ఉన్నారు? బాబు ఇద్దరు, బాబు పాప. కంగ్రాచులేషన్స్ అండి, ఇద్దరిని బాగా చదివించుకోగలిగారు భగవంతుని దయ వల్ల. సంతోషం. ఇక్కడ పాప కాడకు వచ్చాను ఇక్కడికి. ఓకే సార్, ఇక్కడ ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంది? మీరు ఏమి డిఫరెన్స్ ఉందనుకుంటున్నారు? ఇండియాకి ఇక్కడ డిఫరెన్స్ అంటే అది ఇందాక చెప్పాను మీకు, అది లా అండ్ ఆర్డర్ పరంగా ఇక్కడ చాలా బాగుంటుంది. అది ఒక లేడీ అర్ధరాత్రి బయటికి వెళ్తే మన ఇండియాలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. కొంచెం 5 గంటల దాకా అర్ధరాత్రి లేడీ తిరిగినా కూడా ఇక్కడ పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చాలా బాగుంటుంది. అంకుల్ మీరు అఫ్కోర్స్ కొంచెం పెద్ద అనుకుంటున్నాను, మీరు డిఫరెన్స్ ఏముంది? ఇండియాలో ఏ మార్పు తెస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇండియాలో అంటే మామూలుగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది మన సైడ్ కూడా పెడితే, మన సైడ్ కూడా డెవలప్ చేస్తే మన ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. అంతేగా. సాఫ్ట్వేర్ కంపెనీలు మోడీ గారు కూడా చెప్పారు అన్నమాట, మీరు ఎందుకు అమెరికా దాకా వెళ్తారు, అది ఇండియా డెవలప్ చేయాలంటే ఇక్కడే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసి చేస్తాము, మీరు ఇక్కడ రావచ్చు కదా అని మోడీ గారు మనకు చెప్పారు. అదేంటంటే మనం ఇక్కడ ట్రంప్ వల్ల కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. రోజుకు ఒక ఏదో అనౌన్స్ చేయటము అది ఇదని. ఓకే, మొత్తానికి మీరు ఏమంటున్నారంటే ఇండియాలో కూడా కంపెనీలు పెడితే మంచిది అంటారు, బాగా డెవలప్ అవుతుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నాం అంటారు. మనం పోయి ఇక్కడ అదర్ దేశంలో బతకాలకు వస్తుంది. అది మన కంట్రీ డెవలప్ చేసుకోవాలంటే మన ఇండియాలో డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అంకుల్, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్. మీరు చెప్పండి అంకుల్, ఇక్కడ ఇండియాలో ఈ మార్పులు తెస్తే బాగుండబ్బా అనిపించింది ఏంది? ఇక్కడ బాగుందబ్బా అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఓకే. మా బాబు ఇక్కడ ఎంఎస్ చదువుకున్నాడు, ఇక్కడ చదువుకొని జాబ్ చేస్తున్నాడు. కంగ్రాచులేషన్. వితౌట్ ఫీజు మా బాబు వితౌట్ ఫీజు ఇక్కడ RITలో చదివాడు. ఓకే. సిస్టమ్ చాలా బాగుంటుందండి. ముందు మన ఇండియాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే వాడేం సంపాదించాడు, ఈడేం సంపాదించాడు, వాడేం చేస్తున్నాడు, ఇవన్నీ మానుకొని సొంత పనులు చేసుకుంటా బాగా డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు బాగా ప్రయత్నిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇన్ ఫ్యూచర్ లో మన పిల్లలు ఆంధ్రాలోనే ఉద్యోగాలు చేసుకొచ్చే అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అఫ్ కోర్స్ అంకుల్, ఇక్కడ పనిచేసినా ఇక్కడ డబ్బులు ఇండియా వెళ్తాయి కదా. ఇప్పుడు నేను ఒక 4 లక్షలు సంపాదించాను అనుకో, 4 లక్షలు ఇక్కడ ఉంచునుగా, 2 లక్షలు ఇండియా వెళ్తాయిగా. అందరూ వచ్చి అక్కడే పని చేసినా అక్కడ డబ్బులు అక్కడే సెట్ అయిపోతాయి కదా అంకుల్. మీరు వ్యవసాయం చేస్తున్నారు, నేను కూడా అదే వ్యవసాయం చేశాను అనుకోండి, అక్కడ మనం పంచుకోవడమేగా. పక్కూరికి సంపాదించి మన ఊళ్ళో పెట్టాము ఇన్వెస్ట్మెంట్, అది కూడా లాభం అయింది. ఇంకా మెయిన్ అంతేనండి. సరిగ్గా ఇంతకీ మీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మీ అబ్బాయి ఫ్రీగా ఎలా చదువుకున్నాడు ఇక్కడ? మా అబ్బాయికి మార్క్స్ బాగా వచ్చినాయి. ఎక్కడ? RIT రాచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది సీటు. దాంట్లో మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి ఇచ్చింది. సరే, ఒకసారి మీ అబ్బాయిని మాట్లాడిస్తాను. మీరు ఎక్కడ ఉంటారు కనుక్కొని నేను మీ పక్కనే. అవునా? మీరు ఇట్లా తిరుగుతారు కదా, ఆష్బే 306 బాది. అవునా? ఒకసారి కలుస్తాను మీ అబ్బాయిని, కనుక్కొని ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడి చేయడమే నా ప్రయత్నం. నాకు కూడా 45 అలా ఉంది. సో నలుగురికి ఉపయోగపడదామని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. చెప్పండి సార్, ఇక్కడేముంది ఇండియాలో ఈ మార్పులు వస్తే బాగుండు అనుకునే ఏంటి మీరు చెప్పండి సార్? ఇండియాలో ఈ మార్పులు వస్తే ఏముంటుందని అంటే డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఉండాలంటే మన దగ్గర కూడా సేమ్ ఇలాగే డిసిప్లిన్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మన దగ్గర అలా లేదు. ఆడ ఎంత టాలెంటెడ్ ఉన్నా వాడి తగ్గ ప్రోత్సాహం అంటే రెమ్యునరేషన్ ఉంటే వాళ్ళు డూ ద మోర్ వర్క్. ఇక్కడ దానికి రికగ్నైజేషన్ ఉంది, అక్కడ లేదు. అవును. సో అందువల్ల మన వాళ్ళంతా మైగ్రేట్ అవుతున్నారు. ఓకే, ఒక మాటలో మిమ్మల్ని అడిగాను అంకుల్, మీరు అమెరికా వెళ్ళారు కదా, అక్కడ వాళ్ళు ఇక్కడ రావట్లేదు అంకుల్, మీ పిల్లలు మేము కోపం వస్తుందా అన్నా అనుకోండి, మీరు ఏమంటారు? ఆ మాటకి కోపం లేదు. ఎదురాళ్ళు ఇప్పుడు మీరున్నారు,
మీరు ఎక్కడ మీరు నేటివ్ ప్లేస్ ఒక విలేజ్, అక్కడి నుంచి మీరు అక్కడికి వచ్చారు, మీ ప్రజెంట్ లైఫ్ యువర్ కంఫర్ట్. అట్లాగే మీ పిల్లలు ఇక్కడే ఉంటారని గ్యారెంటీ లేదు. వాళ్ళ కంఫర్ట్ ఎక్కడ ఉందో చదువుకుంటారు, వాళ్ళ ఆపర్చునిటీ ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు. ఇదంతా ఒక సైకిల్. సో మనం పుట్టిన కాడే ఉండాలని అంటే ఏ జీవి పుట్టిన దగ్గర ఉండదు కదా, అంతేగా. జస్ట్ లైక్ మనోడు కూడా అంతేగా. సో ఈ క్రమంలో యూ డోంట్ ఫీల్ ఈ రోజుల్లో అలా ఫీల్ అవ్వకూడదు. ఉండాలని అంటే అక్కడ అదే బిజినెస్ కాదు. అవును, ఈ నాదేదో బిజినెస్ ఉంటే ఈ బిజినెస్ చూసుకోవడానికి వాళ్ళు అక్కడే ఉండాలి, అంతేగా. అంతేగా, ఇది ప్రొఫెషనల్. అవును, ప్రొఫెషనల్ ఏంటి, నా టాలెంట్ ఎక్కడ ప్రూవ్ చేయగలను అక్కడ వెళ్ళిపోతాను, అంతేగా. సో ఆ ఫీలింగ్ అనేది లేదు. మనమేమన్నా అంతే కదండి, మన దగ్గర టాలెంట్ బట్టి వాడు ఎక్కడ బతకాలి అక్కడ బతుకుతాడు. కానీ ఏమి తెలియదండి, ఈ రోజు డెవలప్ అయింది కాబట్టి మనం చదువుకున్న ఎడ్యుకేషన్ ప్రకారం మనం వెళ్ళిపోతాం. వాడు ఎక్కడ బతకాలి అక్కడ బతుకుతాడు. దాని గురించి మనం మన ఊర్లో ఉండాలని ఫీల్ అవ్వలేదు. అంతేగా, మన ఊర్లో ఉండాలి, మన దగ్గరే ఉండాలని ఫీల్ అవ్వలేదు. అయితే తను చదువుకున్న ఎడ్యుకేషన్ బట్టి వెళ్తుంటారు. ఓకే, కానీ ఇక్కడ చదివినా కూడా పిల్లలు ఈ అట్మాస్ఫియర్ దానికి అలవాటు పడి ఇండియా రావడం మర్చిపోతున్నారు. అది అలవాటు చేసుకోవాలంటారు, అది అలవాటు చేసుకోవాలి. మా బాబు అన్నాడు దానికి కారణాలు అంకులు చాలా ఉన్నాయి, అన్నీ చెప్పలేము యూట్యూబ్లో, అన్నీ చెప్పకూడదు. కారణాలు చాలా ఉంటాయి. జేబులో డబ్బులు సరిపోవని, జాగ్రత్త పడాలని. ఈ రోజులో జాబ్ పోయింది, జాబ్ ఎంజాయ్ గా సార్. ఈ అమెరికా వచ్చి ఎవడు ఎంజాయ్ చేసేది లేదు. మహా అయితే ఫోటోలు చూస్తే సూపర్ గా ఉండదు, కానీ ఎవడు అన్నం వాడు తీసుకెళ్తాడు. ఇండియాలో పార్టీ అన్న అందరు అన్నాల్ని వండుకొని వచ్చి పర్సనల్ లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే ఇండియాలో అవును డబ్బు ఉంటే అక్కడ నువ్వు కోరుకున్న తిండి తినొచ్చు, కోరుకున్న లివింగ్ ఉంది. ఇక్కడ అది లేదు. అవును, ఇక్కడ ఫ్రిడ్జ్లో సద్దనం తినాల్సిందే, సర్దికూడు తినాల్సిందే, ఇది నువ్వు గడుపుకోవాల్సిందే. ఇదంతా కూడా చాలా హార్డ్. అవును, ఆ మాట వాస్తవండి. అవును, మంచి చెడు మొత్తం మాట్లాడుకున్నాం. మన ఇండియన్ ఫుడ్ కి అంకుల్ ఎర్నింగ్స్ అనే దానికి నేను మాట చెప్పాలనుకున్నాను. అంత మిగలట్లేదు ఇక్కడ. ఓన్లీ కాస్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ బాగుందేమన్నా కానీ ఐఎమ్ షూర్ వీఆర్ నాట్ సేవింగ్ లాట్. అంటే చాలా మాత్రం మిగలట్లేదండి. నాకు 3 లక్షలు వచ్చినాయంటే ఇండియాలో 50,000 పోయినాయంటే 2,50,000 నా అకౌంట్లో ఉంటాయి. ఇక్కడ అలా ఉండవు. ఈరోజు నాకు కారు ఇన్సూరెన్స్కి $350 కట్టాను. నా కారుకి 350, నాకు ఇన్సూరెన్స్కి $300 కట్టాలి. అట్లా ఉన్నాయి అనమాట. ఇట్స్ ఎంజాయ్మెంట్ లేదు. ఒక నెల జాబ్ లేకపోతే మొత్తం అయిపోతాయి అకౌంట్లో. అందువల్ల వీళ్ళంతా మేమందరం జాగ్రత్తగా ఉంటాం. ఇబ్బంది పడతామని తర్వాత భవిష్యత్తులో ఎవరిని అడగలేము. అమెరికాలో ఉన్నాయంటే డబ్బులు ఉన్నాయి అనుకుంటారు, కానీ ఇక్కడ మన ఫుడ్, మన వాతావరణం ఏంటి మామూలుగా ఇక్కడ దొరికేది అంటే మామూలుగా ఈ బ్రెడ్ మామూలుగా పిజ్జా బర్గర్ తింటారు. మామూలుగా మన ఇండియా వస్తే మన ఫుడ్కి మన ఇండియన్స్ వస్తారు కదా మామూలుగా కస్టమర్కి, మన ఫుడ్ కోసం ఆధారపడతారు. గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇలాంటి పచ్చడి తీసుకుంటే ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అలాంటి పచ్చడి తీసుకుంటారు. ఇక్కడ లేదు కదా, అంతేగా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ. మీరు ఎప్పుడన్నా నా ఛానల్లో చూడొచ్చు, పోస్ట్ చేస్తాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి కలుద్దాం వీలైతే. ఇక్కడే ఒకసారి ఇంకా మాట్లాడుకుందాం.